అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము అక్కడ 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతా ఉన్నాను చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనము క్రీస్తుని ధరించుకున్నటువంటి అనుభవంలో ఉండాలి కదా. ఇది మనం మూలవచనంగా చదువుకొని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసు సంఘానికి వ్రాస్తూ మీరు నవీన స్వభావాన్ని ధరించుకోండి అని ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. నవీన స్వభావమును అంటే క్రొత్త స్వభావమును మీరు ధరించుకోవాలి. అంటే క్రొత్త స్వభావమును కలిగి ఉండండి, నవీనముగా మీరుండండి అంటే అర్థం ఏంటి? పాతవి విడిచిపెడితేనే మనం క్రొత్త వాటిని మనం ధరించుకోగలం. అవును కదా. పాత వాటిని, పాత వస్త్రాలు తీసివేసి క్రొత్త వాటిని వేసుకుంటాం మనం. అంటే పాతవి మనము ఇష్టపడం, క్రొత్తవి వచ్చినప్పుడు. మన స్వభావం విషయంలో కూడా మనము క్రొత్త దాన్నే మనము ధరించుకోవాలి. క్రొత్త అలవాట్లు, క్రొత్తగా జీవితము, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ నూతనంగా ఉండాలి మనకు. లేఖనములు ఇక్కడ పౌలు అంటున్నాడు 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఒకానొక సమయమున మీరు ఈ లోకమును ప్రేమిస్తూ, లోకాశలను ప్రేమిస్తూ లోకములో జీవించినటువంటి ఆ జీవితం ఉన్నది కదా, అటువంటి జీవితాన్ని మీరు కలిగినటువంటి వారుగా ఉన్నారు కదా. అట్లాంటి విషయములో మీరు లోకములో జీవించేటువంటి సమయమున మీరు లోకాశలను లేకపోతే లోకానికి బానిసలుగా కొంతమంది బ్రతికారు. దురలవాట్లలో ఉన్నారు, చెడు అలవాట్లకు బానిసలుగా ఉన్నారు. త్రాగుడకు, పేకాటకు, వ్యభిచారానికి, ఇట్లాగా దురలవాట్లు, పాప స్వభావము ఏలుబడి చేసింది వాళ్ళలో, మీలో కూడా కొంతమందిలో. కానీ వాటన్నిటినీ మీరు ఏం చేశారంటే ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశారు. నేను సిగరెట్ తాగటం వల్ల నా ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి, నేను మద్యము సేవించడం వల్ల నా లివర్ డ్యామేజ్ అయిపోతూ ఉంది, నా కుటుంబం అంతా నాశనం అయిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే నా సంపాదన అంతా ఈ దురలవాట్లకే ఖర్చు అయిపోతూ ఉంది. బిడ్డలకు చదువుకోవటానికి నేను డబ్బులు ఇవ్వట్లా, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఇలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి కదా. వాటన్నిటిలోంచి దేవుడు లేవనెత్తాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నీతియు యథార్థమైన భక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం భక్తిని కలిగినటువంటి వాళ్ళంగానే ఉన్నాం, కానీ మనం కలిగి ఉన్నటువంటి భక్తి నీతికి సంబంధించినటువంటి భక్తి, యథార్థతను కలిగినటువంటిదిగా నీ భక్తి జీవితం ఉన్నదా? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన నేను జీవిస్తున్నాను అనటం కాదు, మనకు లోకములో ఆయన జీవించి చూపించారు కూడా. కొంతమంది అంటారు, ఏదైనా మంచి మాటలు చెప్తే నా వల్ల కాదండి, లంచాలు తీసుకోకుండా ఉండడం నా వల్ల కాదా, వచ్చే 50,000, 60,000, ₹1,00,000 కుటుంబాన్ని నేను ఎలా పోషిస్తా, నా బిడ్డలకు ఫీజులు, ఎంతకాలం నేను బైక్ మీదే వెళ్ళాలి,
మంచి కారు కొనుక్కోవాలి కదా, లక్షల్లో ఉంది, కనీసం 15 లక్షల రూపాయలు. నాకు వచ్చేటువంటి 30-40 లేకపోతే 50,000 లక్ష రూపాయలతో నా కుటుంబాన్ని పోషించుకోవాలా, కారు ఎలా కొనుక్కోవాలి? నా కొడుక్కి ఒక మంచి బైక్ కావాలి, మా అమ్మాయికి ఒక మంచి స్కూటీ కావాలి, మరి వాళ్ళకి మంచి వివాహాలు కావాలి, కట్నం ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు లంచాలు తీసుకోపోతే అని కొంతమంది అనేటువంటి వాళ్ళు ఉంటారు కూడా. కొంతమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటున్నాం, ఎలాగా మనము చేస్తూ ఉన్నాం? నీతిగా మనం జీవిస్తూ ఉన్నామా? అవినీతిని ప్రోత్సహిస్తూ ఉన్నావా? నీ ఉద్యోగంలో లంచం ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి పనులు చేయబెట్టవా? వాళ్ళ పని నువ్వు చేయవా? నువ్వు మంచిగా పని చేస్తావనే కదా గవర్నమెంట్ దగ్గర నువ్వు జీతం తీసుకుంటున్నావు. ఇంకా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు నీకు? అది అన్యాయం కదా. ఆ ఆలోచన ఉండట్లా. నీతివంతమైనటువంటి జీవితము లేదు. కొంతమంది లంచాలు వస్తాయన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకే వీళ్ళు ఒక 10 లక్షలు ఎదురు లంచం ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఎక్కువ పైకం చెల్లించైనా ఫలానా డిపార్ట్మెంట్లో నాకు జాబ్ రావాలి అని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే తను పెట్టిన ఖర్చు అంతా నెలలోనో సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో ఏదో కాలంలో తిరిగి లాబట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. నీతి లేదక్కడ. నీతి లేనటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భక్తి కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం, కానీ మన భక్తి నీతివంతముగా ఉండాలి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు, యథార్థమైన భక్తిగా ఉండాలి. నీ భక్తి యథార్థత ఉండాలి. యథార్థమైనటువంటి భక్తిని కలిగి ఉన్నావని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడేమో కదా. ప్రభువారే నీ గురించి సాక్ష్యం చెప్తే ఆయన సాక్ష్యం చెప్పగలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? కొంతమంది అనుకోవచ్చు, నా గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడా? ఎవరితో చెప్తాడండి? యోబుని గురించి సాక్ష్యం చెప్పాడు కదా దేవుడు. ఎవరితో అంటున్నాడు? సాక్షాత్తు అపవాదితోటే, సాతానుతోటే. నా సేవకుడైనటువంటి యోబు గురించి నువ్వు ఆలోచన చేసావా? దేవుడు అక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అపవాదితోటి, సాతానుతోటి నా సేవకుడైనటువంటి యోబు గురించి నువ్వు ఆలోచన చేశావా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏం ఆలోచన చేయాలంటే అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఆ 8వ వచనంలో, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతని వంటి సేవకుడు ఎవ్వరు కూడా భూమి మీద లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు యథార్థవర్తనుడు. అపవాదితోటే దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వడా? తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవ్వాలి అంటే నీ జీవితము యోబులాగా ఉండాలి, పౌలులాగా ఉండాలి, అపోస్తులైనటువంటి యోహానులాగా, పేతురులాగా ఉండాలి. మనము దైవ సేవకుల పేర్లు పెట్టుకుంటాం, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు పెట్టుకుంటాం, గొప్పవారి పేర్లు పెట్టుకుంటాం, కానీ వారు జీవించిన జీవితం మనకి జీవించం. వాళ్ళు జీవించినటువంటి జీవితాలు మనలో ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యథార్థవర్తులంగా ఉండాలి. చాలామంది
యోబు అనేటువంటి పేరు పెట్టుకుంటారు, కానీ యోబులాగా నీతిమంతులుగా ఉండరు, యథార్థవర్తనంగా ఉండరు, దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వారుగా యోబు ఎలా ఉన్నాడు అలాంటి జీవితం ఉండదు. కానీ పేరు మాత్రం యోబు. పరిచర్యలో పౌలు ఎలా ఉన్నాడో, ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగాడో, శిరఛేదనం చేయబట్టానికి కూడా ఇష్టపడి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మనం ఆ అనుభవంలోనికి రాలేము. ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థవర్తనుడు యోబు. యథార్థవంతులుగా మనము జీవించేటువంటి ఆ అనుభవంలోనికి మనము రావాల్సిందే. మనం ఆ అనుభవంలో నిలిచి ఉండాల్సిందే. అప్పుడు దేవుడు నీ గురించి ఉన్నతమైన సాక్ష్యాన్ని తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి నవీన స్వభావాన్ని నువ్వు కలిగి జీవించాలి. అటువంటి నవీన స్వభావాన్ని నువ్వు కలిగి జీవించాలి. చూడండి, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనం చదువుకుంటున్నాం కదా. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని మరొకసారి మనం చదువుకుంటే 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, అంతవరకు మనం నేర్చుకున్నాం. ఆ మాట చెప్పి ఇంకా పౌలు అంటున్నటువంటి మాట, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా తయారు చేయబడినటువంటి క్రొత్త పురుషునిగా, నవీన పురుషునిగా నువ్వు తయారు చేయాలి. నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. క్రైస్తవులముగా మనం పేరు పెట్టుకుంటున్నాం. నేను క్రైస్తవునండి, ఐఎమ్ క్రిస్టియన్ అని మనం చెప్తున్నాం. క్రైస్తవులు అంటే అసలు ఎవరు? అంత్యొకయలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, సంఘము క్రైస్తవులను పిలువబడ్డారంట. అంత్యొకయలో ఉన్నటువంటి వారు మొట్టమొదట క్రైస్తవులుగా ఆయన శిష్యులు పిలువబడ్డారు. క్రైస్తవులంటే యేసయ్యను పూజించేటువంటి వాళ్ళు కాదు, అది లోకం అట్లా పెట్టుకుంటా ఉన్నది. ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారు, ప్రభువుకి శిష్యునిగా జీవిస్తున్నటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, వారు మాత్రమే క్రైస్తవులని లేఖనము తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిగా మనం ఉండాలి. అటువంటి రీతిగా మనము జీవించాలి. అటువంటి రీతిగా మన నడక అనేటువంటిది మనము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ చివర్లో వ్రాయబడినటువంటి మాట, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియొకయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ దేవుని శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే క్రైస్తవం అనేటువంటిది ఒక మతం కాదు. యేసయ్యను వెంబడించేటువంటి ఆ గుంపు కాదు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి ప్రజలందరినీ నా శిష్యులుగా చేయండి అని ప్రభువు ఆయన మాట్లాడినటువంటి మాటలు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరిగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది, ప్రభు యొక్క అనుభవాలలో నిలిచి నడిచి ప్రభువుని ప్రకటించేటువంటి స్థాయిలోనికి ఉన్నటువంటి వారే, ఏ కష్టం వచ్చినా ప్రభువుని విడవకుండా హత్తుకొని ఉన్నటువంటి వారు, దేవునితోటే జీవిస్తున్నటువంటి వారు, వాళ్ళు క్రైస్తవులు. అంతేగాని నేను క్రిస్టియన్ మతం అనేది అది మతం అని మనం పెట్టుకున్నాం, కులాలని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో
ఈ యొక్క మతానికి ప్రాధాన్యత లేనే లేదు. యేసయ్య మతాన్ని గురించి ఎక్కడ ప్రచారం చేయలా, మారు మనసును ప్రచారం చేశారు. ప్రభువుతో జీవించాలనేటువంటి ఉద్దేశమే ప్రకటన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? శిష్యులుగా ఉండాలి. నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి ఆ అనుభవంలో మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతియు యథార్థమైన భక్తి కలిగినటువంటి వారముగా ఉండి నవీన స్వభావమును మీరు ధరించుకోండి. నవీన స్వభావమును ధరించుకోండి. ధరించుకున్నారా? ఒక మాట అడుగుతా ఉన్నా, మీరు క్రైస్తవులుగానే ఉంటా ఉన్నారు, క్రైస్తవ కుటుంబంలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసయ్యకే ప్రార్థన చేస్తున్నారు, మీ కానుకలు దశభాగాలు మందిరంలో ప్రభువుకే సమర్పిస్తూ ఉన్నారు, కానీ యథార్థమైన భక్తి ఉందా మీలో? యథార్థంగా ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే ప్రభు యొక్క మాట ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? దేవుని యొక్క మాటలు మీరు వింటా ఉన్నారు కదా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అనేటువంటి మాట మీరు విన్నారు కదా. పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉన్నారా? ఎట్లా ఉన్నది మీ బ్రతుకు? ప్రియదేవుని బిడ్డలారా, నవీన స్వభావం మీలో ధరించుకున్నామని అనుకుంటా మాట వింటున్నారు, ధరించుకోండి అనేటువంటి హెచ్చరిక వింటున్నారు, కానీ దానిని ధరిస్తున్నారా? మనం ధరించుకోకపోతే ప్రభు చేత త్రోసివేయబడతావేమో, ప్రభు మనలను అంగీకరించకుండా ఉంటాడేమో కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితాలు మార్చబడాలి. మన జీవితాలు దేవునికి అనుకూలంగా మార్చబడాలి. ప్రభువుని మనం ధరించుకుంటున్నాం, నిజమే, ప్రభువుని మనం ధరించుకుంటున్నాం. ఈ షర్ట్ అయితే నేను వేసుకుంటే నేను తీసేంతవరకు నా మీదే ఉంటుంది, కానీ ప్రభు అలా ఉండరు. ఆయనకిష్టమైనటువంటి లక్షణము నీలో లేకపోతే, నీలో పాపం అనేటువంటిది ప్రవేశిస్తే, పరిశుద్ధత అనేటువంటిది నువ్వు కోల్పోతే, అపరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభిస్తే ప్రభు క్రమంగా నీ మీద నుండి వెళ్ళిపోతారు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, దూరంగా, నీకు బహుదూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలు ప్రభువుకి తగినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మనము క్రైస్తవులముగా ధరించుకోవాల్సినటువంటి మాటలు మరికొన్ని లేఖనాల్లో తెలియజేయబడతా ఉన్నాయి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేయబడుతున్నటువంటి మాట మనము చూస్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమను ధరించుకోండి, దేవుని యొక్క ప్రేమను ధరించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను గురించి మనం మాట్లాడితే మనకు అసలు సమయమే సరిపోదు. విస్తారంగా కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు దేవుని యొక్క ప్రేమను గురించి. ఒక్క మాట చెప్తాను, ఈరోజు నీవు నేను మనమందరం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే, ఆలోచన చేయండి నేను చెప్పే మాట, మనం ఇంకా బ్రతికే ఉన్నాము అంటే మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మన సంపాదన కాదు, మన ఉద్యోగాలు వ్యాపారాలు కాదు, మన కుటుంబము కాదు, మనం ఉంటున్నటువంటి మంచి ఇల్లు కాదు, మనకున్నటువంటి ఆశీర్వాదాలు ఏవి కాదు. మనము ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనం చేస్తున్న ఎక్సర్సైజ్ కాదు, మనం తీసుకుంటున్నటువంటి ఆహారం కాదు, వాడుతున్నటువంటి మెడిసిన్స్ కాదు, కేవలము దేవుని ఉచితమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమ మనకు తోడుగా ఉండటం వల్లే మనం బ్రతుకుతూ ఉన్నాం. లేకపోతే కోట్ల మంది కరోనాలో చనిపోయారు.
కోట్ల మంది చనిపోయారు కదా, వ్యాధికి మందులేని స్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కోటీశ్వరు సైతము ఆ కరోనాకి చనిపోయినటువంటి వారు ఉన్నారు. నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారు, నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో, కానీ నువ్వు బ్రతికే ఉన్నావు, నేను బ్రతికే ఉన్నా. కరోనా వ్యాధి వచ్చినా నేను బ్రతికే ఉన్నాను. మీలో ఈ అనుభవంలో చాలామంది ఉండొచ్చు. నాకు కరోనా వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోయా. రోజంతట్లో ఒక ఇడ్లీ తినలేకపోయాను. బ్రష్ చేయడానికి వెళ్తే వాటర్ జగ్గుని లేపలేనటువంటి, పట్టుకోలేని స్టేజ్లో ఉన్న, అంత వీక్ అయిపోయా. ఇంక నేను బ్రతకనేమో అనుకున్నా. కొంతమంది సేవకులు, ప్రవక్తలు చెప్పారు, తన పరిచర్యలో దేవుడు వాడుకుంటాం కొరకే నువ్వు బ్రతికి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు యథార్థంగా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రవక్తలు చెప్పినటువంటి మాట వాళ్ళకి తెలియదు. కొంతమందికి నాకు కరోనా వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్పారు ప్రార్థన చేసి. మరణాంతకరమైనటువంటి స్థితిలో మరణకరముగా నువ్వు జీవించినా, మెడిసిన్ లేదు నీకు వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధికి, కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు, ఆయన్ను తాకాడు, అందుకే నువ్వు బ్రతుకున్నావని మాట్లాడా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ అలాంటిదండి. క్రీస్తు కలిగినటువంటి ప్రేమ అలాంటి ప్రేమ. ఒక మాట జ్ఞాపకం చేస్తా. క్రిస్మస్ రోజు క్రైస్తవులు కానటువంటి వారు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? యేసయ్య అంటే ప్రేమ అండి. యేసుక్రీస్తు వారు ప్రేమమూర్తి అని వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ రాస్తారు, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా యేసయ్య గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ నిన్ను నన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఆయన ప్రేమ వల్లే నీవు నేను బ్రతుకుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమను మీరు ధరించుకోండి. ఎలాంటి ప్రేమను? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకోండి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ఈ మాటను, మరికొన్ని మాటలు మనం ధరించుకోవాల్సినటువంటి వాటిని వచ్చే ఎపిసోడ్లో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. తిరిగి మరలా మనం వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభువా, మేము క్రీస్తుని ధరించుకున్నటువంటి అనుభవంలో ఉండాలి. క్రైస్తవులముగా మేము ఉన్నాము, కానీ మీరు లేని జీవితాన్నే మేము కలిగినటువంటి వాళ్ళముగా ఉంటే ప్రయోజనము లేదు, మాకు ఆశీర్వాదము కాదు. నాయన, మిమ్మలను కలిగి మిమ్మలను ధరించుకున్నటువంటి వారముగా, నీతి యథార్థమైన భక్తిని కలిగినటువంటి జీవితాలను మేము కలిగి జీవించే అనుభవాలను, నవీన స్వభావాన్ని ధరించినటువంటి అనుభవాన్ని ప్రభువా మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను ప్రభువా నాయన, వారి తల్లిదండ్రులను, వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను మీరు బలపరచండి నాయన. అన్ని విధాలుగా మీ యొక్క సన్నిధిలో, ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో, వారికి ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదైనా యేసు నామములో సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తూ ఉన్నాము నాన్న. ఎస్ మైటీ లార్డ్, ప్రభా, రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ లార్డ్. మీ స్వస్థతా శక్తిని, ప్రభావాన్ని విడుదల చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ధరింపచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ధరింపచేయండి. మిమ్మల్ని కలిగినటువంటి జీవితాన్ని ప్రభా, ఆత్మీయ స్థితిలో మీరు ఉన్నతంగా హెచ్చించమని, ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని
స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మీకే సమర్పించుకుంటాం. యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.